అన్నదాతలకు చల్లని కబురు వచ్చేసింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. 7 రోజుల ముందే రుతుపవనాలు వచ్చేశాయి. దేశానికి అత్యధికంగా వర్షపాతానికిచ్చే నైరుతి రుతుపవనాలు నిన్న కేరళను తాకాయి. సాధారణం కంటే 7 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నాయి. ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గడిచిన 5 సంవత్సరాల్లో రుతుపవనాలు మే చివరిన లేదా జూన్ మొదటి వారంలో కేరళకు వచ్చాయి. గతేడాది మే 30న రాగా 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మేలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీనికి భిన్నంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారడంతో మే 2వ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. జూన్ 2వ వారంతో విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముందుగానే రుతుపవనాలు ఎంట్రీతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికే వర్షం మాత్రమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. దీంతో భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంతో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి దేశ జీడీపీ తోడ్పడుతుందని ఇది ఎంతో ముఖ్యం. మరోవైపు అరేబియా సముద్రంలో దక్షిణ కోంకాన్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది రత్నగిరి, దాపోలి మధ్య దక్షిణ కోంకాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల రాకతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు విరిగిపడ్డాయి.